హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని మా దగ్గరికి వస్తూ ఉంటారు, లేదా ఆల్రెడీ ఎక్కడో టెస్ట్ చేయించుకొని ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని చెప్పి రిపోర్ట్ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం వీళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, మాకు ఈ ట్యూబ్ అనేది బ్లాక్ క్లియర్ అవ్వడానికి అసలు అవకాశం లేదా, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనేది మాకు నెక్స్ట్ ఆప్షన్ అని అడుగుతూ ఉంటారు. సో ట్యూబ్స్ అనేవి రీఆపరేషన్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, అండ్ మనకి బ్లాక్ ఉంది అని తెలిస్తే ఏదన్నా చేసి అది మనం ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ట్యూబ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఎందుకంటే మనకి ప్రతి నెల అన్నం విడుదలై ట్యూబ్లోకే వెళ్తుంది. సో ఇది చూసుకుంటే అండాశయం నుంచి ఎగ్ విడుదలై ట్యూబ్లోకి వెళ్ళాలి. కణాలు అనేవి గర్భసంచి ద్వారం దగ్గర మనకు పడినాయి, గర్భసంచి లోపల నుంచి ట్యూబ్ దాకా వెళ్ళి ఇక్కడే మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలవాలి. సో ఈ ట్యూబ్ కనుక ఏ భాగంలో అయినా మనకి బ్లాక్ ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా కానీ అవకాశం అనేది ఉండదు. అలాంటి సమయంలో మనం ఈ శరీరం నుంచి ఎగ్స్ తీసి కణాలతో కలిపి తయారైన పిండంని గర్భసంచిలో పెడితే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ట్యూబ్ స్ట్రక్చర్ అనేది చూస్తే ముందు కొంచెము పల్చగా సన్నగా ఉండి వచ్చే కొద్దీ వెడల్పు అనేది అవుతుంది. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసినప్పుడు యూజువలీ ఈ భాగంలో మనము ట్యూబ్ని కట్ చేస్తాం. సో పిల్లలు లేకుండా ఆపరేషన్ మామూలుగా రెండో సిజేరియన్తో పాటు చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఇద్దరు పిల్లలు నార్మల్ డెలివరీ తర్వాత ఆపరేషన్ చేయించుకుంటారు. కొంతమందికి క్లిప్ వేయడం జరుగుతుంది, కొంతమందికి ఒక భాగం కట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఆపరేషన్ ఎలా చేశారు అంటే, క్లిప్ వాడారా, లేదా పూర్తిగా కట్ చేశారా, లేదా మనము కరెంట్ పెట్టి దాన్ని బ్లాక్ చేసామా, ఏ భాగంలో చేసాము, ఇలాంటివన్నిటిపైన రీఆపరేషన్ ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. సో చిన్నగా జస్ట్ క్లిప్ పెట్టుంటే ఆ క్లిప్ అనేది తీసేస్తే చాలా మటుకు మనకి ట్యూబ్ మళ్ళీ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ట్యూబ్ డ్యామేజ్ అవ్వదు కాబట్టి రీఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ట్యూబ్ అనేది తీసేసి ఉంటే, అంటే మామూలుగా ట్యూబ్ ఒక 10-12 సెంటీమీటర్లు ఉంటుంది, కనీసం ఒక 5-6 సెంటీమీటర్లు ట్యూబ్ మిగిలి ఉంటే మనకి సక్సెస్ అవ్వడానికి రీఆపరేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ ట్యూబ్ గనక ఎక్కువ అండాశయం దగ్గర భాగంలో మనం గనక ఆపరేషన్ చేసి ఉంటే రీఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ మధ్యలో భాగంలోనే మనకి ట్యూబెక్టమీ అనేది చేసుంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ గర్భసంచి దగ్గర కానీ గర్భసంచికి బాగా దూరంగా అంటే అండాశయంకి దగ్గర కానీ మనము ట్యూబ్స్ కనుక బ్లాక్ చేసి ఉంటే అది ఓపెన్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ముందుగానే తెలుసుకొని మనం సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందా అంటే, మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి డై పాస్ చేస్తాము. ఈ డై కొంత దూరం వరకే వెళ్ళి బ్లాక్ అయిపోయిన చోట ఆగిపోతుంది. సో ఇటువైపు ట్యూబ్ ఎంత భాగం ఉంది మనం కనిపెట్టగలం, కానీ ఇటువైపు ట్యూబ్ ఎంత భాగం మిగిలింది అనేది మనం ఏ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోలేము. కాబట్టి నార్మల్గా ఆపరేషన్ టైంలోనే ట్యూబ్ ఎంతవరకు హెల్దీగా ఉంది, ఎంత మిగిలింది, ఏ భాగంలో సర్జరీ అయింది, సక్సెస్ అవ్వడానికి ఎంత మటుకు అవకాశం ఉంది అనేది మనం చెప్పలేము. సో ఈ సర్జరీ చేస్తే యూజువలీ మనకి రీఆపరేషన్ ద్వారా ట్యూబ్ అనేది మళ్ళీ అతుక్కోవడానికి 50-50 ఛాన్సే ఉంటుంది. 50-50 ఛాన్స్ ఉంటుంది కాబట్టి సర్జరీ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ పాటు హస్బెండ్ వైఫ్ ట్రై చేసుకోమని చెప్తాము. 6 మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబ్ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాము. ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉన్నట్టుగా వస్తే ఇంకొక 6 మంత్స్ ట్రై చేయమంటాం. ఒకవేళ ట్యూబ్ కనుక బ్లాక్ అనే వస్తే 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఒక కపుల్ మా దగ్గరకు వచ్చారు, కొంచెం యంగ్ కపులే, వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏమీ అనిపించట్లేదు, హస్బెండ్ స్పర్మ్ కూడా బాగుంది, ప్లస్ వాళ్ళకి అంటే మళ్ళీ ఇంతకుముందు అన్ని నార్మల్ డెలివరీస్ అయినాయి, ఎక్కువ ఆపరేషన్స్ అవ్వలేదు అనుకుంటే రీఆపరేషన్ ఒక ఆప్షన్ ఇస్తాము. బట్ 50-50 ఛాన్స్ ఉంటుంది, మీకు ఐవీఎఫ్ అనే ఆప్షన్ కూడా ఉంది అని కూడా వాళ్ళకి తెలియజేస్తాము. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదే మ్యారేజ్ అయ్యి మరీ ఎక్కువ కాలం అయింది, ఆపరేషన్ అయ్యి కూడా చాలా ఎక్కువ కాలం అయింది, ఎగ్స్ ఆల్రెడీ తగ్గినాయి, కణాలు కూడా తక్కువ ఉన్నాయి, ఇలాంటి సమయంలో ఐవీఎఫ్ఏ బెటర్ ఆప్షన్. సో ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకి పెళ్ళై ఎంతకాలం అయింది అనే దాన్ని బట్టి ఇలా రకరకాల దాని బేసిస్ మీద మేము రీఆపరేషన్కి వెళ్ళాలా, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్ళాలా అని చెప్తూ ఉంటాం. సో ట్యూబ్ బ్లాక్ అయింది అని ఆల్రెడీ ఒక రిపోర్ట్తో వస్తూ ఉంటారు, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయకపోయినా బ్లాక్ అవుతూ ఉంటాయి. సో అలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు
ఓపెన్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది. సో గర్భసంచిలో కెమెరా వేసి ఒక గైడ్ వైర్ పాస్ చేసి ట్యూబ్ ఓపెన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది, కానీ ఇది కూడా కన్ఫర్మ్గా ఓపెన్ అవుతుంది అని చెప్పలేం. ఎక్కువ శాతం ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవుతాయి, అప్పుడు ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ట్యూబ్లో నీరు చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఆపరేషన్ చేసి ట్యూబ్ ఓపెన్ చేయడానికి తక్కువ ఛాన్సెసే ఉంటాయి. సో ఇవన్నీ మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చాయిస్ ఇస్తాము. ఆపరేషన్ ద్వారా అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, ఐవీఎఫ్కి వెళ్తారా అనేది. 2 ఆప్షన్స్ కూడా ఎక్కువ శాతం ఉంటాయి. పేషెంట్తో డిస్కస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము డిస్కస్ చేసి ఏ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.